హిందీ ఉపాధ్యాయుడు వేదాద్రి పూర్ణిల. నా కవితా శీర్షిక కుటుంబ సంబంధాలు నాడు నేడు. ప్రక్రియ పంచపది. సుఖ సంతోషాలతో ఇల్లంతా సందడిగా, పండగొచ్చినా పబ్బమొచ్చినా కలిసి చేసేవారుగా, కష్టమొచ్చినా కన్నీరొచ్చినా ఉండేది తోడు నీడగా, బంధాలకు అనుబంధాలకు విలువలు ఉండేవిగా. కుటుంబం అంటే నాడు ఉమ్మడిగా జీవించేది కదా లక్ష్మీ నరసింహ. ఇంటికి అతిథులు వస్తే చూసేవారు ప్రేమతోనే, మనసు విప్పి మాట్లాడేది నిర్మల మనసుతోనే, చుట్టాల సాగనంపేది బరువైన హృదయాలతోనే, మనల ఎప్పుడొస్తారని చూసేది వీటి కళ్ళతోనే. నాడు కుటుంబం అంటే ఆత్మీయ ఆప్యాయత లేదా లక్ష్మీ నరసింహ. పెళ్లి కావడమే తరువాయి వేరు కాపురాలాయి, ఉమ్మడిగా జీవించలేక ఒంటరి సంసారాలాయి. డబ్బు సంపాదనలో బంధువులు దూరమాయే, అతిథులంటే నేడు పలకరింపులు కరువాయి. కుటుంబం అంటే నేడు ఒంటరి పక్షులుగా మారే లక్ష్మీ నరసింహ. తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో చేర్చుచున్నారుగా, తాత నానమ్మ పిల్లలకు తెలియదాయగా. పరభాష మోజులు పిలుస్తున్నారు ఒకటే పేరుగా, ఆత్మ బంధువులు ఎవరైనా ఆంటీ అంకుల్ అనేగా. రాబోయే రోజుల్లో కుటుంబాలు ఎట్లా ఉంటాయో కదా లక్ష్మీ నరసింహ. ధన్యవాదాలు.